హాయ్ అండి, వెల్కమ్ టు శారీస్ అండ్ బ్లౌజ్ హోమ్. ఈ వీడియోలో కొన్ని మేకోవర్ వీడియోస్తో పాటు మనం ఈరోజు మేకప్ టిప్స్ని కూడా తెలుసుకుందాము. ఈ వీడియోస్లో మేము చూపించిన మేకోవర్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మనకి ప్రత్యూష మేకప్ ఆర్టిస్ట్ అనే ఒక పేజ్ ఉంది. వీళ్ళు చాలా బాగా మేకోవర్ చేస్తారు. హెయిర్ స్టైల్, శారీస్తో పాటు డిఫరెంట్ మేకోవర్స్ని వీళ్ళు చేస్తారు. సో మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే పేజ్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మేకప్ టిప్స్ని కూడా కొన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాము. కొంతమంది ఆడవాళ్ళు, అందరి గురించి కాదు, అంటే మెయిన్గా హౌస్ వైఫ్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇంట్లో పనులన్నీ చేసుకోవడం వల్ల ఇంట్లో మెయింటైన్ చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం ఇవి సరిపోతూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మేకోవర్స్ పైన అంత ఇంట్రెస్ట్ పెట్టరు. కానీ ఏదైనా ఈవెంట్ వచ్చింది అంటే మనము అందరికన్నా కొంచెం బ్యూటిఫుల్గా కనిపించాలి అనే ఒక మైండ్లో ఒక థాట్ ఉంటుంది. కానీ మనము ముందు నెగ్లెక్ట్ చేసేస్తాము మన హెల్త్ గురించి కానీ, మనం తీసుకునే ఫుడ్ గురించి కానీ, ప్లస్ మనం అంటే మేకోవర్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఇవేవి ఐడియా ఉండదు. కాకపోతే ఆ టైంకి మనము హడావిడిగా ఏదో ఒకటి అని ఎక్కువ మనీ పెట్టేసి వాళ్ళు యూట్యూబ్లో మేము అది చూసాము, లేదంటే గూగుల్లో ఇది చూసాము అని ఒక మైండ్ సెట్తో ఉంటారు. సో అలాంటివి ఏవో ఒకటి చూసేసి ప్రోడక్ట్స్ తెచ్చుకుంటారు. కానీ అది మనకి ఎంతవరకు సెట్ అవుతుందనే విషయం ఆలోచించరు. ఓ ప్రోడక్ట్ తెచ్చుకుందాం, మాయిశ్చరైజర్ తెచ్చుకుందాం, ఫౌండేషన్ తెచ్చుకుందాము అని అనుకుంటారు. కానీ మనం చాలా భ్రమలో ఉంటాము. ఈ ఫౌండేషన్స్, మాయిశ్చరైజర్ మన స్కిన్కి ఎంతవరకు పనిచేస్తాయి అనే విషయం కూడా మనకి తెలియదు. ఏదో మనకి ఆ టైంకి బాగుండాలి కాబట్టి అంతంత డబ్బులు పెట్టి తెచ్చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మీరు ఒకసారి స్కిన్ టెస్ట్ చేయించుకోండి, స్కిన్ కేర్ కూడా తీసుకోండి. స్కిన్ టెస్ట్ అంటే అందరూ చేయించుకోలేరు. బట్ మీరు ఫస్ట్ నుంచి, అంటే మీరు ఆ అకేషన్కే కాదు ఏ అకేషన్కైనా స్పెషల్గా కనిపించాలి అనుకున్నప్పుడు మీరు మీ ఫస్ట్ నుంచి, అంటే మీ ఫుడ్ హ్యాబిట్స్, మీ స్కిన్ కేర్ రొటీన్గా ఉండాలి. అంటే ఎవ్రీ వీక్ ఒక 3-4 టైమ్స్ అలా స్కిన్ కేర్ని మన అలవాట్లతో పాటు మన స్కిన్ కేర్ అలవాట్లను కూడా రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఆ టైంకి మనం అనుకున్న దానికన్నా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాం. ముందుగా ఫుడ్ విషయంలో మనం ఎక్కువ జంక్ ఫుడ్, అలాగే కొంచెం బేకరీ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ ఇలా తింటూ ఉండడం, టైం కానీ టైంలో ఎక్కువ ఫుడ్ తీసేసుకోవడము, వాటర్ తక్కువ తీసుకోవడము, లాట్ ఆఫ్ డ్రింక్స్ని మనం కన్జ్యూమ్ చేయడము, ఇలా చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే చాలా ఓవర్ వెయిట్ అవ్వడము, పింపుల్స్ రావడము, ఆయిలీ స్కిన్గా, డ్రై స్కిన్గా ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాము. కానీ ఆ విషయం మనకి ఏమీ తెలియదు. జస్ట్ మనం ఏమనుకుంటామంటే తింటే ఏమవుతుంది, టైం లేదు కదా, తినేసాం కదా అని అనుకుంటూ ఉంటాం. అలా కాదు. ఎప్పుడైనా మీకు టైం దొరికిందనుకోండి, ఈవెన్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన టైంలోనో, లేదంటే మీకు హాలిడే ఉన్న టైంలోనో, ఇలా ఏదైనా టైం దొరికినప్పుడు స్కిన్ కేర్ని హోమ్ రెమెడీస్తో కూడా చేసుకోవచ్చు. స్కిన్ టైప్ని బట్టి, అంటే మీ స్కిన్ ఏది డ్రై, ఆయిలీ, కాంబినేషన్ స్కిన్, ఇలా మంచి మాయిశ్చరైజర్ తెచ్చుకోవడం. ముందుగా మీకు ఏదైనా స్కిన్ పైన ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. దాన్ని బట్టి వాళ్ళు మంచి సన్ స్క్రీన్ లోషన్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ ఇస్తారు. సో స్కిన్ని మనం కేర్ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఫుడ్ని కూడా చాలా వరకు చేంజెస్ చేసుకోవాలి. ఎక్కువగా జంక్ ఫుడ్ని తినడము, లేకపోతే ఎక్కువ డ్రింక్స్ని కన్జ్యూమ్ చేయడము, షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడము, ఇలాంటివి తీసుకున్నా కూడా మన స్కిన్ చాలా ఏమంటారంటే కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఫ్యాట్ ఎక్కువ అయిపోయి ఆ ఫేస్లో లుక్ అనేది ఉండదు. సో ఫుడ్ని మనం తక్కువ తీసుకుంటూ హెల్దీ ఫుడ్ని కన్జ్యూమ్ చేయడం, ఫ్రూట్స్, సలాడ్స్, అలా ఏదైనా సపోజ్ మీ ఇంట్లో ఈవెంట్ ఏదైనా ఉంది అనుకోండి, అలాంటి ఈవెంట్కి మీరు బాగా కనిపించాలి అనుకున్నప్పుడు ఒక 1 month బిఫోర్ నుంచే మీరు ఇలాంటి కేర్ తీసుకుంటే చాలా చాలా అందంగా కనిపిస్తారు. ఈవెన్ మీకు వితౌట్ మేకప్ కూడా చాలా బాగుంటారు. ప్లస్ ఏదైనా అకేషన్ ఉంది అనుకోండి, మేకోవర్స్ అనేది ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. అంటే
మనకి ఇంకా అందంగా కనిపించాలనే ఒక కోరిక ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళు. అలాంటిది చేయించుకోవాలి లైఫ్ టైంలో, ఇలా ఒక్కసారన్నా అవ్వాలి, రెడీ అవ్వాలి అనే ఇష్టము, కోరికలు ఉంటాయి కదా. అలాంటి వాళ్ళైతే మ్యాక్సిమం అందరూ ఇప్పుడు మేకోవర్స్ని చేయించుకుంటున్నారు, తప్పేమీ లేదు. బట్ మనకి మేకోవర్స్ కన్నా ముందు మన స్కిన్ కేర్ కానీ, మన తీసుకునే ఫుడ్ని కానీ చాలా మార్చుకోవాలి. ఈవెన్ ఇప్పుడు డెలివరీ అయ్యి కొంచెం అంటే పిల్లల్ని చూసుకోవడంలో మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ మనకున్న కొద్ది టైంలో కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటూ, వాటర్ని ఎక్కువ తీసుకుంటూ, జ్యూసెస్ని ఎక్కువ తీసుకుంటూ, ఇది కోకోనట్ వాటర్ని ఎక్కువ తీసుకుంటూ ఉంటే మనం కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాం. సో ఈ మేకోవర్స్ అంటే నేను చూపించిన వీడియోస్లో మేకోవర్స్ అనేవి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. మీకు ఇలాంటి స్కిన్ కావాలి అన్నా, ఇలా మేకోవర్స్ చేసినప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా కనిపించాలి, ఫిట్గా ఉండాలి అనుకున్నా కూడా మీరు తప్పకుండా మీ హెల్త్ని కంపల్సరీ ఇలా మెయింటైన్ చేస్తూ ఉండండి. సో ఈ మేకోవర్స్ నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు ఈ మేకోవర్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా మీరు పేజ్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మేకోవర్లో మనకి కొన్ని అసలు ఏమీ తెలియవు. అవేంటంటే ఏ పడితే మాయిశ్చరైజర్స్ రాసుకుంటూ ఉంటాం, దానివల్ల స్కిన్ చాలా పాడైపోతూ ఉంటుంది. బెస్ట్ ఏంటంటే మంచి బ్రాండెడ్ ఉన్న కంపెనీ మాయిశ్చరైజర్స్ తీసుకోండి. మెయిన్గా కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అన్ని మాయిశ్చరైజర్స్ సెట్ అవ్వదు. ఒకసారి మీరు సర్చ్ చేసి మాయిశ్చరైజర్స్ తీసుకోండి. అండ్ ఫౌండేషన్స్ కూడా మీ స్కిన్ కలర్కి తగ్గట్టే తీసుకోండి. సో ఇలాంటి కొన్ని టిప్స్ని ఫాలో అవుతే మీరు చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. ఈవెన్ ఆ అకేషన్కైనా సరే, ఆ ఈవెంట్కైనా సరే. సో అండ్ ఇక్కడ మనము అవుట్ఫిట్స్ని చూసాం కదా. అండ్ ఒకవేళ మీరు ఇలాంటి మదర్ అండ్ డాటర్ అవుట్ఫిట్స్ కోసం కొన్ని వీడియోస్ ఇక్కడ ఉన్నాయి, లెట్స్ చెక్. అండ్ నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.